ఇప్పుడు చెప్పాడు, నీకు ఇచ్ఛాశక్తి వచ్చిన తర్వాత ఎందుకు క్రియాశక్తిగా మారలేదు చెప్పండి. ఎట్లా చేయాలో తెలియదు కాబట్టి మారలేదా? ఎక్కడ చేయాలో కాబట్టి తెలియదు మారలేదా? ఇప్పుడు రుద్రం చెప్పారు మోహన్ శర్మ గారు. రుద్రంలో ఉన్న వాక్యాలు ఒకసారి మోహన్ శర్మ గారితో నేను అన్నాను. రుద్రం అంతా చెప్పేసి వచ్చి ఈశ్వరుడికి చెప్పేసి వచ్చాను స్వామి, సంచమే మయశ్చమే చెప్పుకుంటూ వచ్చారు. ఏమిటి దానికి అర్థం? ఒక చమకం చెప్పండి, ఒక అనువాదం. సంచమే మయశ్చమే ప్రియంచమే కామశ్చమే కామశ్చమే సౌమనశ్చమే భద్రంచమే శ్రేయిశ్చమే వశ్యశ్చమే యశశ్చమే భరశ్చమే ద్రవిణంచమే నిందాచమే. అర్థమైంది కదండి. మే అంటే ఏంటండి? కావాలి. మే అంటే కావాలి కాదండి, మే అంటే నాకు. సంచమే అన్నాడు, శాంతి నాది. మే అంటే నాది. సన్యాసులు చమకం చెప్పరండి. ఎందుకని? అవి నాది అని చెప్పడం వాళ్ళకి ఇష్టం లేదు. శాంతి నాది అని చెప్పడం అవసరమా? అది చెప్పరు. వాళ్ళదే అది. ప్రియంచమే అన్నాడు, నాది ప్రియం నాది అన్నాడు. కామశ్చమే సౌమనశ్చమే భద్రంచమే ద్రవిణంచమే దత్తాచమే. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ నావే అంటే చెప్తే మేము అయిపోయిందండి. ఇప్పుడు అది ఇష్యూ. శర్మ గారు ఇవన్నీ చమకం అంతా చెప్పేసి ఏంటి గురువు గారు అన్నాడు. చెప్పుగా నేను శర్మగారితో అన్నాను, అన్నీ నావంటున్నారు, మళ్ళీ ఏది గురువు గారు అంటున్నారు. ఒకసారి నావేం చెప్పి మళ్ళీ ఏది గురువు గారు అంటే అవంతా ఆవిడైపోయిందంట. మీరే కొట్టేస్తున్నారు. రమణమూర్తి గారు చాలా మంచివారు అని చెప్పేసి ఏంది రమణమూర్తి గారు ఇటు చేస్తున్నారండి అంటే అయిపోయింది, గుండె అయిపోయినట్టే మొత్తం. ఎందుకని? ఒకసారి పుణ్యవాక్యాన్ని ఉచ్చరించి ఇవంతా నావి అని చెప్పి మళ్ళీ రెండోసారి నావి కాదని చెప్పి మీగా ఉంటాయి. రుద్రాన్ని ఒక్క పర్యాయం ఉచ్చరించినటువంటి వాడు రుద్రయుద్ధమైనటువంటి వాక్యాన్ని మననం కూడా చేయకూడదు. అప్పుడు ఆ వాక్యం బలానికి వస్తుంది. రుద్రంలో చెప్పినటువంటి రుద్రంలో ఒక వాక్యం చెప్పారు కదండి. చెప్పిన తర్వాత మీరేమనుకుంటున్నారు? రుద్రంలో చెప్పిన దానివల్ల మీ కర్తృత్వం, మీ వాక్యాలు ఏమి దాంట్లో లేవు. అంతా ఎవరో మహాపురుషుడు ఒక పెద్ద ప్రోగ్రాం రాసేసి మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకుంటే ఇచ్చేసారు. మీరు చెప్పిన వాడు కాదు, మీరు ద్రష్టలు కాదు. కేవలం ఆ వాక్యాన్ని పునశ్చరణ చేస్తుంది. ఆ వాక్యాన్ని పునశ్చరణ చేయటం వల్ల ఆ వాక్య పునశ్చరణ హేతుత్వాత్ ఉద్భావ్యం తత్ భావసిద్ధిరేవ అస్మాభిః అనుభూయేత. మీరు ఆ వాక్యాలు చెప్పటం వల్ల ఉత్పన్నమయ్యేటువంటి భావానుభవాన్ని మీదిగా చేసుకోవాలి. మీరు ఆ వాక్యాలు చెప్తున్నారు, ఆ వాక్యానికి సంబంధించిన భావాన్ని పట్టుకోవటం. చెప్పిన తర్వాత మళ్ళీ దానికి విరుద్ధమైన వాక్యాలు రుద్రం చెప్తూనే ఉన్నాను, నేను శాంతిగా రాలేదని చెప్పాను. ఇవి నా భార్య అండి అని చెప్పాడు. పెళ్లి చేసుకున్నాను, నా భార్య అండి. ఏమండి నా భార్య ఎక్కడ కనపడటం లేదన్నాడు అనుకోండి, ఎట్లుంటుంది? రెండు విరుద్ధమైన వాక్యాలు కదా. శాంతిగా నాది అని చెప్పి శాంతి ఎక్కడా అని అడిగితే మీకు శాంతి దొరకదు. అంటే స్తోత్ర రూపంగా అయితే శ్లోకాన్ని చెప్తారు, స్తోత్రరూపంగా అయితే శ్లోకాన్ని చెప్తారండి. మీరు స్తోత్రానంతరం ఆ వాక్యాన్ని కట్టేస్తారా? బాగా గుర్తుపెట్టుకోండి. ఏకాధిష్టానే పరస్పర విరుద్ధాత్మకం వాక్యం పాపహేతు. ఒకే అధిష్టానంలో పరస్పర విరుద్ధ వాక్యోత్పన్నమే పాపహేతు. ఏ వాక్యం పాపం కాదు. దండన విధించటము పాపమైతే యముడు దేవతగా చెప్పబడి ఉంటుంది. ప్రతి మన్మధుడు పాపక్రియలు చేస్తున్న వాడైతే ఈశ్వరుణ్ణి కామాన్ని ప్రేరణ చేయడానికి వెళ్ళగలిగి ఉండదు. లోకంలో 2300 క్రియాపదాల్లో ఏ క్రియాపదం స్వతసిద్ధంగా పాపహేతువు కాదు. ఏది పాపహేతు అంటే పరస్పర విరుద్ధత చేత రెండు విరుద్ధ వాక్యాలు మీరే ఉచ్చరిస్తూ ఉంటే ఏ వాక్యాన్ని కాదంటున్నారు, ఏ వాక్యాన్ని అవునంటున్నారు చెప్పండి. మీరే చెప్పేస్తున్నారు రెండు విరుద్ధ వాక్యాలు. ఇప్పుడు మనసా ఒకటి అనుకున్నారు, వాక్తః ఇంకనుకున్నారు. మీ మనస్సుకి మీ వాక్కుకి అక్కడ వాక్శుద్ధి వచ్చింది.
మామూలుగా మన వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే త్రికరణ శుద్ధిగా మంత్రం చెప్పండి, త్రికరణ శుద్ధిగా మంత్రం చెప్పండి అంటే మనం ఏమనుకుంటున్నామంటే అనుకున్నదే చెప్పండి అది శుద్ధి అన్నారు. అంతే కదండి. మనసా వాచా కర్మణ అనుకున్నారు, వైజాగ్కు వెళ్ళాలి అనుకున్నారు, వెళ్తున్నాము అని చెప్పారు, వెళ్ళారు. ఇది మీకు అనుకున్నటువంటిది. అసలు త్రికరణ శుద్ధి అంటే ఏంటంటే మనస్సుతో మాత్రమే అనుకోదగింది, శరీరంతో చేయలేనిది. అది మానసిక శుద్ధి. కేవలం మనస్సులోనే ఉంటుంది, అది శరీరానికి అది వ్యాపించదు. మనస్సు మనస్సే, శరీరము శరీరమే, కర్మ కర్మే అని చెప్పారు అనుకోండి. ఇప్పుడు ఎట్లా చెప్పాలి? అది మనస్సుతో భావించినటువంటి క్రియకు శరీరంతో సంబంధం చేసేటువంటి ప్రక్రియ లేదు. ఏమని అహం భావయామి అన్నాడు, అహం కరోమి చెప్పాడు. మీ కోరిక ఎట్టుంది? మనస్సుతో చేసే కర్మలో మనస్సుతో చేయించండి. మనస్సుని వాడి శరీరానికి చేసే పనుల గురించి మనస్సు చేత చింతింపజేయొద్దండి. డోంట్ ఇన్వాల్వ్ యువర్ మైండ్ వేర్ యువర్ బాడీ హ్యాస్ టు వర్క్. మీకు అర్థమైందండి? అది బ్రహ్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానం అంటే ఏంటి? మనస్సుని చేతులు, ఇప్పుడు మీరేం లేదండి, మనస్సు చేయలేదు ఒక పని, మనస్సు చేతులు కాదు కదండి. వాడి కొట్టు అని మనస్సు అనుకున్నది అనుకోండి, మనసు కొట్టగలుగుతుందా? కొట్టలేదు. అప్పుడు చేతుల్ని వేడుకోవాల్సి వచ్చింది. వాడి కొట్టు, అప్పుడు చేతులకి మనస్సుకి సంబంధం వచ్చింది. ఇప్పుడు చేతులు కొట్టాలి కదండి, దానికి శక్తి లేదు కొట్టేదాన్ని. అప్పుడు జ్ఞానశక్తి, క్రియాశక్తిని పట్టుకుని ఎక్కడో మూలాధారంలో అమ్మవారి దగ్గరికి వెళ్ళి వీళ్ళిద్దరూ చేతులు పట్టు నిలబడ్డారు. మూలాధారంలో శక్తి ఉంటుంది. మీరు ఇప్పుడు ఉదాహరణకి మీ శరీరంలో మీకు బాగా అర్థమయ్యేదానికి, ఒకడు ఆఫీసులో చాలా కష్టపడి వచ్చాడు, ఇంటికి వచ్చి కూర్చుని ఉంటే ఒక కాగితం వచ్చి నేను చదివి కొంచెం నాకు అర్థం చెప్పు అన్నాడు. నాకు తీరిక లేదు, నన్ను వదిలిపెట్టేయండి అన్నాడు వాడు. అని చెప్పేసి కూర్చుని టీవీ పెట్టుకొని టీవీ చూస్తున్నాడు. ఏమండి ఇప్పుడే కదండి తీరిక లేదని చెప్పారు, టీవీ చూస్తున్నారేమో, పడుకోండి అన్నాడు. వాడున్నాడు దాన్ని చదవటానికి నాకు శక్తి లేదు, టీవీ చూడటానికి ఇంకా శక్తి ఉందని. ఈ మాటకు అర్థం ఏం చెప్పండి? మీకు అది పాయింట్ అర్థమైందండి? నా ప్రశ్న అర్థమైందే? మీరు అలసిపోయి ఉన్నారని చెప్తున్నారు. ఆఫీసులో బాగా అలసిపోయి కష్టపడి అంతా శ్రమపడి ఇంటికి వచ్చి కూర్చుని ఉన్నారు, కాఫీ తాగుతున్నారు. అదేదో కొంచెం ఆ కాగితం చదివి పెట్టేసేయండి, దాన్ని నాకు అర్థం కావటం లేదు అని చెప్తే, నాకు తీరిక లేదు వదిలిపెట్టే, నేను ఇప్పుడు నేను దాన్ని చూసే ఓపికతో లేదు. సరే టీవీ పెట్టుకొని చూస్తున్నాడు, బట్ టీవీలో సారాంశాన్ని గ్రహిస్తుంది. ఏమండి ఇంతకుముందే కదా తీరిక లేదని చెప్పారు, టీవీ చూస్తున్నారు ఏమి అంటే, దానికి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? నా మాట అర్థమైంది కదండి. చదవటానికి శక్తి లేదా, చూడటానికి శక్తి ఉందా అంటే ఏంటి అంటే, అప్పుడు చెప్పే శాస్త్రంలో మీ శరీరంలో కొన్ని క్రియలకు పరమాత్ముడు శక్తిని ఇస్తున్నాడు, కొన్ని క్రియలకు శక్తిని ఇవ్వటం లేదు. అది దానికి అర్థం కదా కదండి. మీరు ఒక వాక్యాన్ని మీరు అనుకున్నారు, ఇప్పుడు చదవటానికి శక్తి ఇవ్వటం లేదు, సినిమా చూడటానికి శక్తి ఇస్తున్నారు అన్నట్టుగా అయింది కదా. ఇప్పుడు చెప్పండి సార్, మనం అప్పుడెప్పుడు టీవీ కొనుక్కోవడానికి డబ్బు పెట్టుకున్నాం కదండి, ఆ టీవీ కొనుక్కోవడానికి పెట్టిన డబ్బుతో ఇంకొక ఏసీ ఒకటి కొనుక్కునేటాడు ఒకటి పెట్టుకుందామంటే, అది టీవీ కొనడానికే పెట్టాను, ఏసీ కొన్నాం అని చెప్పేవాడు ఒకడు ఉంటాడు కదండి మన ఇంట్లో. ఆ మాదిరి మీ శరీరంలో జరగవలసిన ప్రతి క్రియకు పరమాత్ముడి చేత ఇవ్వబడి శాసించబడిన శక్తుల్ని వేరే క్రియకు అనుపాదించడం కోసం మీకు లోకం శక్తి అనుమతించదు. అందువల్ల మీకు శక్తి లోపల ఉన్నా మీరు ఆ కర్మ చేయలేకపోతున్నారు. మీకు అర్థమైందండి? ఇది మీకు శక్తి ఉన్నది, ఒక క్రియ చేయడానికి శక్తి ఉంది, ఇంకొక క్రియ చేయడానికి శక్తి లేదు. బడ్జెటింగ్, ఇప్పుడు బడ్జెటింగ్ ఇష్యూ చెప్తాను. మీలో ఉన్న శక్తిని, ఈ క్రియకి ఇంత శక్తిని ఇస్తున్నాను, ఈ క్రియకి ఇంత శక్తిని ఇస్తున్నానని పరమాత్ముడు ఎట్లా విభజిస్తున్నాడు అని అర్థమైంది. ఈ క్రియకి ఇప్పుడు మీరే ఇప్పుడు భార్యతో మాట్లాడాలి, మీతో ఒక విషయం చెప్పాలండి అంటే, నాకు తిరిగి లేదు పడుకున్నాడు, ఎవరో బయట నుంచి వచ్చారు, రెండు చెప్పేది. ఆయన పోయేసి అక్కడ పోయి ఎవరో ఆడవాళ్ళు వచ్చారు, విన్నారు, లోపలికి వస్తూనే ఓహో నేను చెప్తే మీకు వినటానికి తీరిక లేదండి, ఎవరో చెప్తే వినటానికి చాలా తీరిక వచ్చిందా అని అడిగింది అనుకోండి భార్య. మీరు ఏం చెప్తారు కదా సమాధానం? రణమూర్తి గారు మీరే చెప్పాలి. అది మర్యాద కోసం ప్రయారిటీ
అంటే మర్యాద ద్వారా శక్తిని మీరు ప్రేరేపిస్తున్నారు. మన బాడీలో మీకు అర్థమైంది కదండి. ఇప్పుడు చెప్పాడు, నీ శరీరంలో ఉన్న శక్తి గుణకాలని గోళాలని ఆత్మశక్తి చేత మీరు కోరిన క్రియాతంత్రాలతో సంయోగం చేయగలిగినటువంటి విద్యకు బ్రహ్మ విద్యని పేరు. ఇప్పుడు సీక్వెన్స్ చెప్తాను. శంకర భగవత్పాదులు ఒక ప్రోగ్రాం ఇచ్చారు. ఏమిటి ఆయన ఇచ్చిన ప్రోగ్రాం అంటే, మనందరం వెళ్ళి నాన్నగారి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టామంటే నాన్నగారు ఏమిస్తారండి? ఆశీర్వచనం ఇస్తారు. సరే, అదే రకంగా ఎవడో బాగా డబ్బున్న వాడి దగ్గరికి వెళ్ళి సార్ కొంచెం రైతులు పెట్టంటే వాడేమిస్తాడు? అటైతే ఈశ్వరుడు ఏమిస్తాడు? లేదండి, ఈశ్వరుడికి ఆ శక్తి లేదు. ఈశ్వరుడు ఏమిస్తాడంటే శంకరుడి యొక్క మాధ్యమం ఉంటుంది. శంకర మాధ్యమానుసారం ఈశ్వరుడికి కేవలం గురువునిచ్చే శక్తి ఉంది, కానీ ఇంకెవరిని ఇచ్చే శక్తి లేదు. ఈశ్వర కృపా గురురూపి అన్నాడు. ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి అడిగినారు అంటే మీ కోరికలు ఆయన తీర్చే పని లేదు అన్నాడు. ఈశ్వరుడు ఎవరిని ఇచ్చారు? గురువునిచ్చాడు. అంటే ఈశ్వర కృపా విశేషాత్ గురువు అన్నాడు. సరే, గురువుని ఇచ్చాడు కదా, గురువు ఏం చేస్తాడు? ఇప్పుడు చెప్పండి, మీకు ఆల్రెడీ చెప్పుకున్నా. గురువు దగ్గరికి వెళితే గురువు యొక్క పదార్థం ఏముంటుంది? కోరిక తీరుస్తాడు అని అడిగాడు. గురువు కూడా కోరిక తీర్చడు. గురు కృపా విశేషాత్ జ్ఞానకృప అన్నాడు. గురువు దగ్గరికి వెళితే జ్ఞానమే వస్తుంది, కానీ ఇంకేం రాదు. సరే, జ్ఞానం వచ్చింది, జ్ఞానం వల్ల ఏమొచ్చింది? జ్ఞానం వచ్చేసింది, కోరిక తీరిపోతున్నాను. లేదండి, జ్ఞానకృపా విశేషాత్ స్వాంతఃకరణ కృప. స్వాంతఃకరణ కృప అంటే ఏమిటి? మీ దగ్గర ఉండే ఉపకరణాలు మీ మాట వినటం మొదలుపెట్టాయి. మీ కళ్ళు, మీ చెవులు, మీ నోరు, మీ శరీరము మీరు కోరినట్టు నడవటం మొదలుపెట్టాయి. ఇక్కడ సీక్వెన్స్ ఇదండి. స్వాంతఃకరణ కృపా విశేషాత్ కైవల్యేస్తుంది. ఇవి ఈ 5 గతులు ఎవడు వశపరుచుకుంటాడో ఈశ్వర కృప. ఈశ్వరుడిని ఎట్లా ప్రార్థించి? మామూలుగా ఎవరి దగ్గరికైనా గురువు దగ్గరికి వెళ్తే ఇచ్చానన్నాడంటే వాడికి బ్రహ్మ విద్య తెలియనట్టు. కారణం ఏమి? ఈశ్వరుడు శాసించాలి, నువ్వు వెళ్ళి వాడికి ఉపదేశం చేయి. దానికి గురు సిద్ధి అని ఉపదేశం ఉంటుంది. గురుమంత్రం అంటే వాడికి మంత్రాన్ని చెప్పి వాడు ఈశ్వరుని ప్రార్థన చేస్తే ఆ మంత్రం చెప్పేవాడికి ప్రేరణ వస్తుంది. పరాని వాడికి వెళ్ళి మంత్రం చెప్పు. వాడు నువ్వు ఈ విధంగా ఈశ్వరాజ్ఞతో నీకు మంత్రం చెప్తున్నాడు. వాస్తవానికి మూలం ఈశ్వరుడే, కానీ ఈశ్వరుడిచ్చే పదార్థంలో మాత్రం మనం కోరినట్టు గృహాన్ని వీటిని ఇచ్చే శక్తి ఉండదు. గృహాన్ని, దారము, పత్నిని, ఈషణత్రయాదుల్ని వీటినంతా సంపాదించుకునే శక్తి జీవ విషయంలోనే ఉంటుంది, కానీ పరమాత్మ విషయంలో లేదు. కానీ జీవుడు మీ విషయంలో లేడు. ఎట్టలేడని తెలుస్తుంది? భగవద్గీతలో చెప్పారు కదండి, అదకేన ప్రయుక్త. మీరు రాసుకుని చేస్తే కానీ మీకు అర్థం కాదండి. నేను చెప్పింది మీకు తమాషగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. నేను చెప్పను, నేను చెయ్యను, నేను వెళ్ళను అని కొన్ని ప్రదేశాలు రాసుకోండి మీరు. ఎప్పుడు ఉదాహరణకి ఏంటంటే, ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను వెంకటేశ్వర స్వామి కొండ మీదకు దర్శనానికి వెళ్ళను అనుకున్నాడు. వెళ్ళనుకున్నాడు. ఎట్ట వెళ్ళాల్సి వచ్చింది? ఎవడో ఒక ప్రోటోకాల్ డ్యూటీ వేసి నువ్వు వెళ్ళి కొండకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు బాగా వినండి, తిరుపతిలో వాడు వెళ్ళనుకున్నాడు. ఎవరో ఒక ఆఫీసర్ ఇచ్చారు, యూజీసీ నుంచి చైర్మన్ వచ్చాడు, నువ్వే కూడా వెళ్ళి ఆయన దర్శనం చేయించి మొత్తం చేసుకుని రా అన్నాడు. సార్, నేను కొండకు వెళ్ళనుకున్నాను, నేను వెళ్ళను అని చెప్తే, నేను వెళ్ళమని చెప్పకపోతే వెళ్ళకపోతే నీకు రేపు భోజనం లేదు అంటే ఏమిటి? అప్పుడు భగవంతుడు చెప్పాడు, నువ్వు ఇష్టం లేని పనిని చేస్తున్నావంటే దేనికి చేస్తున్నావు? బలాదివ నియోజిత. ఎవడో నిన్ను బలవంత పెడుతున్నాడు. నువ్వు ఇష్టం లేని పని రాసుకున్న వెంటనే నువ్వు ఇష్టం లేని పని చేస్తున్నావంటే బలవంత పెట్టుబడికి నువ్వు చేస్తున్నావు కదా. ఎవడో నేను బలవంత పెడుతున్నాడు. ఇష్టం లేదని చెప్పిన తర్వాత కూడా నీ దగ్గర పని చేయించేవాడు ఎవడు?
ఇంట్లో ఆడవాళ్ళు వంట చేయమని పడుకొని ఉంటారండి. ఉన్నట్టుండి వాళ్ళంతా లేచి వాడు వంట చేశారు, భయపెట్టలేదు. ఎందుకు చేసి ఉంటారు మామూలుగా? అప్పుడు పరమాత్మ మళ్ళీ సమాధానం చెప్పారు, బలాలు రెండన్నాడు. కామయేష, క్రోధయేష, రజోగుణ సంభవ. అత్యంత బలవంతమైంది ఏమిటంటే కామం. ఎంత బలీయమైందంటే ఈశ్వరుడు కూర్చుని నేను పెళ్లి చేసుకోను అని తపస్సు చేస్తూ ఉంటే మన్మధుడు బాణం వేస్తే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అంతే కాదా? యోచించండి మీరు. ఈశ్వరుడు నేను పెళ్లి చేసుకోను, నాకు ఇంకేం వద్దు, నేను ఒంటరిగా ఉంటాను, నేను తపస్సు చేసుకుంటాను, కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉంటే మన్మధుడు బాణం వేశాడు, పెళ్లి చేసుకున్నాడు. కాదు, చిన్న మార్పు ఉంది దాంట్లో. మన్మధుడు బాణం వేసిన వెంటనే కోపం వచ్చింది, తర్వాత కామం వచ్చింది. కాదా? కోపం వచ్చిన వల్ల ఏమైంది? ఎవడు కామాన్ని కలిగించాడు వాడు చచ్చాడు, తర్వాత ఈయన కామానికి పోయింది. గమనించని తెలుస్తుంది. ఈశ్వరుడు తపస్సు చేసుకుంటున్నాడు, ఆయన స్వేచ్ఛ కాదండి కామం. నేను వివాహం ఇప్పుడు కామమే స్వేచ్ఛ కాదు ఆయన. నేను ఏకాంతంగా ఉంటాను, తపస్సు చేసుకుంటాను, నేను కైలాసే విలాసే మహాలాసం మము అని చెప్పుకుంటున్నాడు ఆయన. నేను కైలాసంలో ఉంటాను, విలాసంగా ఉంటాను, హాయిగా ఉంటాను తపస్సు చేస్తుంటే ఒకరోజు మన్మధుడు వెళ్ళి, మన్మధుడు అంటే ఏమిటి? మనస్సును వధించేస్తాడు వాడు. మీ మనస్సు ఉంది కదండి, 4 దెబ్బలు కొట్టి మీరు చెయ్యని ఈశ్వరుడంతటి వాడు చెయ్యనన్న కర్మని మన్మధుడు ఒక బాణం వేసి, ఏమేం బాణాలండి అవి? మన దగ్గర పడుతూ ఉంటాయి బాణాలు. ఏమిటి? అరవిందం, అశోకం. ఏమిటివి? అరవిందం అశోకంచ సుతంచ నవమల్లిక నీరోత్పలంచ పంచైతే పంచబాణస్య సాయగాహ. మన్మధుడి యొక్క బాణాలు, ఈ 5 బాణాలు వేసి మనం కొట్టాడు, పూజ చేస్తారు. అంటే ఏంటి విషయం? మీకు అర్థం కావాల్సింది ఏంటి? మీరు చేయనన్నవి, యోచించనన్నవి, చెప్పనన్నవి ఈ వాక్యాలన్నింటినీ అంతఃకరణంలో గ్రహించి పెట్టుకుని వాటిని చేయవలసి వచ్చినప్పుడు మీరు పాపానికి వశమైనట్టు తెలుసుకోండి. నేను పాపం చేయను అంటే ఏమి లేదండి. మీరు పాపం చేస్తారంటే ఏ క్రియ పాపం అని చెప్పాలి. వాడికి పుణ్యం దొరకలేదండి, ఎందుకు? వాడి పాపి కాబట్టి కదా. పాపం ఏం చేస్తుంది? మీకు పాపాలు ఉన్నాయా లేదా కూడా నేను చెప్పేసా. మీకు పాపం ఒకటి పాపి అని అన్నారు అనుకోండి, ఎప్పుడు వాడి పాపి అంటారు. మీరు లోకంలో ఒకరు చూస్తున్నారండి, పాపండి వాడు అన్నారు. ఎవరిని పాపి అని చెప్తారు మీరు? మామూలుగా మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తే సరే. వాడి పాపం చేసిన వాడిని పాపం రండి, పాపం పెట్టుకోండి.